అలాగే నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఒకసారి ఊహించుకోండి, ఒక వేరే దేశంలో 6 నెలల పాటు గ్లోబల్ పాండమిక్ కారణంగా స్టక్ అయిపోయి ఉన్నారు మీరు. అండ్ ఒక రీపాట్రియేషన్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఇండియాకి తీసుకెళ్తామని చెప్పి వచ్చింది. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ప్లేన్ ఎక్కారు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, చాలా రిలీఫ్తో ఉన్నారు. ఎందుకంటే ఓకే మన దేశానికి వెళ్ళిపోతున్నామని చెప్పి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, అంతా నార్మల్గానే ఉంది. కానీ ల్యాండింగ్కి 5 నిమిషాల ముందు డిజాస్టర్ స్ట్రైక్ అయింది. ఆ ప్లేన్ నేలను తాకింది కానీ ఆగలేదు. రన్వే యొక్క చివరికి వెళ్ళిపోయి 100 అడుగుల లోతున్న ఒక క్లిఫ్ మీద నుంచి కింద పడిపోయి 3 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నంతా కూడా ఒక సినిమా కథ కాదు, ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. ఆగస్టు 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 ఏదైతే ఉందో అది కేరళలోని కోజికోడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో క్రాష్కి గురైంది. ఈరోజు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అసలు ఏం జరిగిందనేది డీటెయిల్గా తెలుసుకుందాం. పైలట్స్, ఎయిర్లైన్, ఎయిర్పోర్ట్, వెదర్, కొన్ని క్రూషియల్ మిస్టేక్స్ ఇవన్నీ కలిపి ఆ ట్రాజడీని ఎలా జరిగేలా చేశారు అనేది డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేస్తే ఆ క్రాష్ అవాయిడ్ అయ్యేది అనేది కూడా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిడ్ 2020 కరోనా పాండమిక్ కారణంగా గ్లోబల్ ట్రావెల్ అనేది ఆగిపోయింది. మిలియన్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ వేరు వేరు దేశాల్లో స్టక్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ దేశానికి రావడానికి లేకుండా, ఇండియాకి రావడానికి లేకుండా. సో ఇండియన్ గవర్నమెంట్ ఆ టైంలో ఒక పెద్ద రీపాట్రియేషన్ ఎఫర్ట్ అనేది పెట్టింది. దానికి వందే భారత్ మిషన్ అని పేరు కూడా పెట్టింది. సో దాంట్లో భాగంగా కొన్ని ఫ్లైట్స్ నియమించింది వేరే దేశాలకి. ఆ దేశాల నుంచి ప్రజలందరినీ కూడా భారతదేశానికి తీసుకురావాల్సి ఉంటుంది. సో అందులో ఒక ఫ్లైటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344. ఇది 14 ఏళ్ల వయసున్న బోయింగ్ 737-800 VTAXH అనే పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో 2006 నుంచి ఎగురుతోంది. అది చిన్న చిన్న మెయింటైన్ ఇష్యూస్ తప్పిస్తే ఈ ప్లేన్ చాలా మంచి కండిషన్ లో ఉంది, ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. దుబాయ్ నుంచి కోజికోడేకి వస్తున్నారు, అంటే క్యాలికట్కి వస్తున్నారు. అది కేరళలోని సౌత్ భాగంలో ఉంటుందన్నమాట. ఆ రోజు డేట్ ఆగస్ట్ 7, 2020. ఫస్ట్ కోజికోడే నుంచి ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది 4:49 UTCకి దుబాయ్కి బయలుదేరింది. అండ్ కాక్పిట్ క్రూ ఏమో 59-year-old క్యాప్టెన్ అండ్ 32-year-old ఫస్ట్ ఆఫీసర్ ఉన్నారు. ప్లేన్ బేసిక్గా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 8:11 UTCకి ల్యాండ్ అయిపోయింది. ఈ ఫ్లైట్ యొక్క రిటర్న్ అనేది యాక్చువల్గా 9:30 UTCకి షెడ్యూల్ అయింది. బట్ కరోనా ప్రోటోకాల్స్ కారణంగా బోర్డింగ్ బాగా స్లోగా జరుగుతుంది. అది చూసి క్యాప్టెన్ కొంచెం కంగారు పడుతున్నాడు. దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాప్టెన్ గురించి తెలుసుకోవాలి మనం. ఈ క్యాప్టెన్ ఒక ఎక్స్ ఇండియన్ మిలిటరీ పైలట్. అతను బేసిక్గా ఎయిర్ ఇండియాకి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి 2000 ఇయర్ నుంచి పనిచేస్తున్నాడు. అతనికి 11,000 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 4,000 అవర్స్ ఆఫ్ బోయింగ్ 737 ఎక్స్పీరియన్స్ ఉంది అందులో. సో ఆన్ పేపర్ హీఈస్ హైలీ ఎక్స్పీరియన్స్డ్. కాకపోతే ఆయన ట్రైనింగ్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే 2009 నుంచి 2014 మధ్యలో అట్లీస్ట్ 9 ట్రైనర్స్ అండ్ సూపర్వైజర్స్ చెప్పింది ఏంటంటే ఆయన ట్రైనింగ్ అన్సాటిస్ఫాక్టరీగా ఉందని, తర్వాత స్ట్రెస్లో ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోతున్నాడని, తర్వాత ల్యాండింగ్ టైంలో ఎస్పెషల్లీ ఫ్లోటింగ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని చెప్పాడు. అంటే ఫ్లోటింగ్ అంటే ఏంటంటే దిగిపోవాలంటే దిగిపోవచ్చు, కానీ కొన్ని సెకండ్ల పాటు ఆ రన్వే మీద అలా గాల్లో తేలి అప్పుడు మెల్లిగా ల్యాండ్ చేస్తున్నాడు. అంటే స్మూత్ ల్యాండింగ్ చేయడానికి జనరల్గా దీన్ని వాడతారు, బట్ అన్నిసార్లు పనిచేయదు కదా. సో ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అనమాట. అండ్ అలాగే అతనికి డయాబెటీస్ కూడా ఉంది. కంపెనీ బేసిక్గా కొన్ని అలోపతిక్ మెడికేషన్స్ ఇచ్చింది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ టైంకి అతను ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వాడుతున్నాడు తన డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసం. ఇలాగ 2 టైప్స్ ఆఫ్ మెడికేషన్ని వాడటం వల్ల అతని బాడీలో సడన్ షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. సో దానివల్ల ఆయనకి సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది మిస్ అయ్యేది, ఫ్యాటిక్ వచ్చేది, కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకునేవాడు. ఇది మాత్రమే కాకుండా అతని రూట్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా లాస్ట్ మినిట్లో మార్చారు. అతను బేసిక్గా ముంబైకి చెందిన పర్సన్. ఆగస్ట్ 6న అతన్ని కోజికోడేకి రీపొజిషన్ చేశారు. అతను దుబాయ్కి 7వ తారీఖున వెళ్ళాలి, 8వ తారీఖు స్టాండ్ బై డ్యూటీ ఉండదు. అండ్ ఆ తర్వాత 9వ తారీఖున మళ్ళీ దుబాయ్ ఫ్లైట్ ఇంకొకటి తీసుకొని రావాలి. ఆ తర్వాత ముంబైకి రిటర్న్ అయిపోతాడు. ఇంతే అతని ప్లాన్ అయితే ఇదే. కాకపోతే ఎయిర్లైన్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఫ్లైట్ అతని షెడ్యూల్లో యాడ్ చేసింది. సో 8వ తారీఖు ఉదయం 8:30కి దోహాలో ఇంకో ఫ్లైట్ ఎగరేయాలని చెప్పారు. సో స్టాండ్ బై ఇచ్చింది కాస్త అతను మళ్ళీ ఎగరేయమని చెప్పారు. సో కంపెనీ పాలసీ ప్రకారం మినిమం 12 గంటలు రెస్టింగ్ పీరియడ్ కావాలి ఫ్లైట్కి మధ్య. సో ప్రిపరేషన్, ట్రావెల్ ఇవన్నీ కావాలి కాబట్టి 15 అవర్స్ చేశారు ఆ గ్యాప్ని. సో దోహా ఫ్లైట్ని 8:30 నుంచి 10 o'clockకి రీషెడ్యూల్ చేశారు. సో దట్ 15 hour గ్యాప్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పి. సో అతను బేసిక్గా కోజికోడేకి 7th కనుక ఆన్ టైం వెళ్ళకపోయినట్టయితే దోహా ఫ్లైట్ ఏదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఉందో అది ఇంకా డిలే అయిపోద్ది. సో ఇలా లాస్ట్ మినిట్లో అసైన్ చేయడం వల్ల అతని మీద చాలా పెద్ద ప్రెషర్ పడింది. సో అతను అందుకే చాలా అంటే చాలా నర్వస్గా ఉన్నాడు అనమాట.
ఇక్కడ ఫస్ట్ ఆఫీసర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అతని వయసు 32 సంవత్సరాలు. అతనికి 2000 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో అతను జస్ట్ 2 years ముందే చేరాడు అంతే. అండ్ ఇదే మొదటిసారి ఆ క్యాప్టెన్తో కలిసి ఎగరడం. అండ్ ఆ క్యాప్టెన్ వయసు ఏమో తనకి డబల్ ఆల్మోస్ట్, ఎక్స్ మిలిటరీ మ్యాన్, అండ్ అంతేకాకుండా ఎయిర్లైన్లో ట్రైనింగ్ క్యాప్టెన్ కూడా. సో పవర్ గ్రేడియంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే కాక్పిట్లో ఉన్నప్పుడు తన యొక్క సీనియర్ పైలట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సీనియర్ అయినట్టయితే కొన్నిసార్లు జూనియర్ పైలట్స్ ఏదైనా తప్పు జరుగుతున్నా కూడా గట్టిగా చెప్పలేరు. అది ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్గా నోటీస్ చేయాలి. అదే జరిగింది ఇక్కడ. ఇంకా ఎయిర్లైన్ విషయానికి వచ్చినట్టయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో బేసిక్గా ఒక యూనిక్ పైలట్ బేసింగ్ పాలసీ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫీసర్కి బేసిక్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పోస్టింగ్ ఇచ్చుకుంటారు. క్యాప్టెన్స్ ఏమో వాళ్ళ హోమ్ బేస్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో దానివల్ల కోజికోడేలో వాళ్ళకి 26 మంది ఫస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. బట్ ఒకే ఒక పర్మనెంట్ క్యాప్టెన్ ఉన్నాడు. ఈ రీపాట్రేషన్ ఫ్లైట్స్ అనేవి సడన్గా పెరగడం వల్ల వాళ్ళకి క్యాప్టెన్ సరిపోలేదు. అందుకని ఏంటంటే క్యాప్టెన్ని ముంబై నుంచి పట్టుకొని వచ్చారు. అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి ఓన్ ఫ్లైట్ సిమ్యులేటర్స్ లేవు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎయిర్ ఇండియా యొక్క సిమ్యులేటర్స్ని మోస్ట్లీ వాడుకుంటూ ఉంటారనమాట. సో ఇలా వాడుకున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే అవి చాలా పూర్గా మెయింటైన్ చేయబడుతూ ఉంటాయి. కాబట్టి దాంట్లో చాలా ఫ్లాస్ ఉంటాయి. సో ఎవరైతే అక్కడ పైలట్స్ ఉంటారో వాళ్ళకి రాంగ్ ట్రైనింగ్ ఇచ్చినట్టు అవుతుంది. దీన్ని ఇండస్ట్రీ నెగిటివ్ ట్రైనింగ్ అని పిలుస్తుంది. అంటే ఇన్కరెక్ట్ టెక్నిక్స్ని ట్రైన్ చేసినట్టు అనమాట. సో ఇంకా ఏం చేస్తారు, వాళ్ళతోనే బయలుదేరారు. ఫ్లైట్లో 184 మంది ప్యాసింజర్స్, 10 మంది పిల్లలు ఉన్నారు. సో వీళ్ళు దుబాయ్లో 6 నెలలుగా స్టక్ అయిపోయారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి చాలా డెస్పరేట్గా ఉన్నారు. సో పైలట్ డోర్స్ క్లోజ్ చేశాడు. దుబాయ్ నుంచి 10 UTCకి బయలుదేరిపోయారు. ఈ కోజికోడ్ ఏదైతే ఉందో ఇండియన్ పెనున్సులాలో అరేబియన్ సీకి, వెస్టర్న్ ఘాట్స్కి దగ్గరగా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది వెట్టెస్ట్ సిటీ. అండ్ వాళ్ళు బయలుదేరింది ఆగస్ట్లో. ఆగస్ట్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్కి పీక్ సీజన్. సో ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఆ సిటీలో వర్షం కూడా విపరీతంగా పడుతోంది. అండ్ కోజికోడేకి ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్స్ అంటే తిరుచిరాపల్లి, కోయంబత్తూర్, కొచ్చి. వీళ్ళు కొచ్చిని ఆల్టర్నేట్గా చూసుకున్నారు. వర్స్ట్ పార్ట్ ఏంటంటే అక్కడ కూడా వర్షం పడుతుంది. అక్కడ కూడా విజిబిలిటీ 2500 మీటర్సే ఉంది. కోజికోడేకి రీచ్ అవుతున్నప్పుడు పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాంటాక్ట్ అయితే విజిబిలిటీ 1500 మీటర్స్ అన్నారు. మోడరేట్ థండర్ స్టార్మ్ ఉందన్నారు. అండ్ సర్ఫేస్ విండ్స్ 270 degrees 14 knots స్పీడ్లో వస్తున్నాయని చెప్పారు. సో ఈ క్రాష్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే కోజికోడే ఎయిర్పోర్ట్ గురించి కూడా ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అది చాలా అంటే చాలా డేంజరస్ రన్వే. దాన్ని టేబుల్ టాప్ రన్వే అని పిలుస్తారు. అంటే ఆ రన్వేని ఒక పెద్ద కొండని తవ్వడం ద్వారా ఏర్పాటు చేశారు, ఒక ఫ్లాట్ సర్ఫేస్ని క్రియేట్ చేసి. ప్రాబ్లం ఏంటి, టేబుల్ టాప్ రన్వేస్ అనేవి ఎప్పుడు కూడా వాటి యొక్క ఎడ్జ్ పార్ట్స్లో, అంటే అటువైపు ఇటువైపు 2 ఎడ్జ్ల్లోని కూడా వాటికి చాలా లోతు ఉంటుంది అనమాట. రన్వే 10 దగ్గర గ్రౌండ్ 110 అడుగుల లోతుకు ఉంటుంది. ఆల్మోస్ట్ 10 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు అనమాట. అండ్ కోజికోడే ఎయిర్పోర్ట్ బేసిక్గా నాన్ స్టాండర్డ్గా ఉంటుంది చాలా రకాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ RESA, రన్వే అండ్ సేఫ్టీ ఏరియా. ఈ RESA అనేది ప్లేన్ ఒకవేళ రన్వే దాటి వెళ్ళిపోయినా కూడా ఆపడానికి డిజైన్ చేస్తారు. ఇక్కడ అది 90 by 90 మీటర్స్ ఉండాల్సి ఉంటుంది. అంటే 90 మీటర్స్ పొడవు, 90 మీటర్స్ వెడల్పు ఉండాల్సి ఉంటుంది. ల్యాండ్ లేకపోవడం వల్ల కోజికోడేలో అది 71 into 85 మీటర్స్ ఉంది. అంటే 71 మీటర్ల పొడవే ఉంది. రెండోది రన్వే విడ్త్, స్టాండర్డ్ మినిమం విడ్త్ 140 మీటర్స్ ఉంటే కోజికోడేలో 75 మీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ హాఫ్. అప్రోచ్ లైట్స్ బేసిక్గా పైలట్స్ అన్ని చూడొచ్చు, రన్వేని అండ్ చుట్టూ ఉన్న వాటిని దూరం నుంచి చూడొచ్చు. స్టాండర్డ్ లెంత్ ఎంత అప్రోచ్ లైట్స్కి 900 మీటర్స్. కోజికోడేలో 150 మీటర్స్కి పర్మిషన్ ఉంది. ఇవి మాత్రమే కాకుండా కోజికోడే ఎయిర్పోర్ట్ని క్రిటికల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి. సో ఓన్లీ క్యాప్టెన్ మాత్రమే ల్యాండ్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫీసర్ జస్ట్ మానిటర్ చేయొచ్చు అంతే తప్పిస్తే ల్యాండింగ్ చేయడానికి పర్మిషన్ లేదు. ఈవెన్ క్యాప్టెన్ స్ట్రగుల్ అవుతున్నా సరే. క్రాష్ జరుగుతున్న రోజు 2 వార్నింగ్స్ వచ్చాయి. ఒకటి హెవీ రైన్, రెండోది విండ్ 17 knots స్పీడ్లో ఉంది. సో కండిషన్స్ చాలా డేంజరస్. సో అందుకని ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా ముందుగానే ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుంచారు రన్వే దగ్గరలో. అయితే ముందుకెళ్ళడానికి ముందు మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే జనరల్గా ఒక పైలట్ ఎయిర్ప్లేన్ని ల్యాండ్ చేసిన తర్వాత ఎలా ఆపుతారనేది కూడా చూసుకోవాలి. ఫస్ట్ స్పీడ్ బ్రేక్స్. అంటే మీరు ఒక స్పీడ్గా వెళ్తున్న కారులోంచి కిటికీలోంచి చెయ్యి బయటికి పెడితే ఏమవుతుంది, గాలి మీ చేతిని వెనక దోస్తుంది. అంటే రెసిస్టెన్స్ అనమాట. సో సేమ్ ఇక్కడ స్పీడ్ బ్రేక్స్ కూడా అలాగే పనిచేస్తాయి. ప్లేన్ కిందకి దిగినప్పుడు ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వింగ్స్ పైన అవి పైకి వస్తాయి. సో డ్రాగ్ క్రియేట్ అవుతుంది, ఎయిర్ క్రాఫ్ట్ని స్లో చేస్తుంది. సెకండ్, థ్రస్ట్ రివర్సర్స్. నార్మల్ ఫ్లైట్ టైంలో ఇంజన్ బేసిక్గా ఎయిర్ని వెనక్కి పుష్ చేస్తుంది అండ్ అది ప్లేన్ ముందుకు పుష్ చేస్తుంది. బట్ రివర్సర్స్ ఆన్ చేసినప్పుడు ప్యానల్ ఓపెన్ అవుతుంది, అది ఇంజన్ యొక్క థ్రస్ట్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తుంది. సో ఒక రివర్స్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో విమానం స్లో అవుతుంది. మూడోది మాన్యువల్ బ్రేకింగ్, సేమ్ కార్ లాగే బ్రేక్ పెడల్ తొక్కుకోవడమే. నాలుగోది ఆటో బ్రేకింగ్. సో పైలట్ మీద వర్క్ లోడ్ పడకుండా ప్లేన్ దానంతా అదే బ్రేక్ వేసుకోవచ్చు. పైలట్ బేసిక్గా 1 నుంచి 4 వరకు సెట్ చేసుకోవచ్చు. 4 మ్యాక్సిమం అనమాట.
సో తక్కువ డిస్టెన్స్ లోనే ఆగిపోద్ది. పైలట్ మాన్యువల్ బ్రేకింగ్ కనుక ఆన్ చేస్తే ఆటో బ్రేకింగ్ ఆటోమేటిక్ గా డిసేబుల్ అయిపోద్ది. సో ప్రతి ల్యాండింగ్ కి ముందు పైలట్స్ ల్యాండింగ్ డిస్టెన్స్ ఎంత కావాలో చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికి చాలా కండిషన్స్ ఉంటాయి, లైక్ ఎయిర్ క్రాఫ్ట్ వెయిట్, వెదర్, రన్వే కండిషన్స్, విండ్, ఇవన్నీ మ్యాటర్ అనమాట. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతే వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. బట్ ఈ రెండు చేయలేదు, ఏవీ చేయలేదు. అండ్ వాళ్ళు ఏంటంటే కోజికోడేని ఇంతకుముందు చాలాసార్లు తిరిగారు కదా అని చెప్పి ఓకే అనేసుకున్నారు. ఎస్పెషల్లీ క్యాప్టెన్ 36 సార్లు తిరిగాడు అంతకుముందు సంవత్సరం. సో అందుకని అతను ఆటో బ్రేక్ని సెలెక్ట్ చేశాడు, ఫ్లాప్ సెట్టింగ్స్ ని మెమరీ నుంచి పెట్టేశాడు. అది మేజర్ మిస్టేక్. ప్లేన్ ఇనీషియల్ గా ILS అప్రోచ్ ని క్లియర్ చేసింది రన్వే 28 కోసం. బట్ రన్వే 28 చాలా కాంప్లికేటెడ్. అంటే ఆ ప్లేన్ ఫస్ట్ VOR బీకన్ చుట్టూ తిరగాలి, తర్వాత రన్వే మీదగా ఓవర్ఫ్లై చేయాలి, తర్వాత ఒక స్పెసిఫిక్ డిస్టెన్స్ వరకు ప్రయాణించిన తర్వాత యూటర్న్ తీసుకొని అప్పుడు ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ లో ATC వాళ్ళు విజిబిలిటీ 2000 మీటర్స్ ఉందని చెప్పారు. అది 1500 మీటర్లకి తగ్గిపోతుందని కూడా చెప్పారు. విండ్ 280 డిగ్రీస్ నుంచి వేస్తోంది, లైట్ రెయిన్ ఉంది, రన్వే అయితే తడితడిగా ఉంది మొత్తం. సో రన్వే లీడింగ్ లైట్ చూసిన తర్వాత కెప్టెన్ ఒక విషయాన్ని నోటీస్ చేశారు. అదేంటంటే విండ్ షీల్డ్ వైపర్ పనిచేయడం మానేసింది. సో కెప్టెన్ అన్నాడు, ఏ రోజు పని చేయకుండా పోయిందిరా చిచ్చి, సీడ ఎయిర్పోర్ట్, సీడ రన్వే, సీడ ప్లేను, సీడ వైపర్ అన్నట్టుగా మాట్లాడుకున్నాడు అతను. సో యాక్చువల్గా వైపర్ లేకుండా క్యాప్టెన్ రన్వేని క్లియర్ గా చూడలేడు. సో అందుకని అతను గో అరౌండ్ చేయాలనుకున్నాడు. సో TOGA స్విచ్ ని ప్రెస్ చేశాడు, మాక్సిమం పవర్ అప్లై చేశాడు, గో అరౌండ్ చేశాడు. బేసిక్ గా ఇక్కడ డిజాస్టర్ ని తప్పించవచ్చు. యాక్చువల్లీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యొక్క ఆపరేటింగ్ ప్రొసీజర్స్ క్లియర్ గా ఏం చెప్తాయంటే, ఒకవేళ విండ్షీల్డ్ వైపర్ కనుక వర్షం పడుతున్నప్పుడు పనిచేయకపోతే ఫ్లైట్ ఖచ్చితంగా నియర్ బై ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అది కూడా వర్షం పడని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పారు. కొచ్చి బేసిక్ గా ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్, అక్కడ వర్షం ఉంది, కానీ కోయంబత్తూరులో వర్షం లేదు. అక్కడ వరకు వెళ్ళడానికి ఫ్యూయల్ కూడా సరిపోద్ది, కానీ కెప్టెన్ కానీ ఫస్ట్ ఆఫీసర్ కానీ అసలు డైవర్షన్ కోసం మాట్లాడుకోలేదు. సో ఆ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ 10,000 అడుగులు ఎత్తుకైతే వెళ్ళిపోయింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎయిర్ ఇండియా ఎయిర్బస్ A320, దాన్ని ఎయిర్ ఇండియా 425 అని పిలుస్తారు కాల్ సైన్, అది టేక్ ఆఫ్ కి రెడీ అవుతుంది కోజికోడే నుంచి ఢిల్లీకి. అయితే వాళ్ళ యాక్టివ్ రన్వే 28. బట్ ఎయిర్ ఇండియా పైలట్ నేను రన్వే 10 నుంచి వెళ్తాను అన్నాడు. అలా వెళ్ళినట్టయితే వాళ్ళు ఏవైతే క్లౌడ్స్ ఉన్నాయో అక్కడ వాటన్నిటిని కూడా తప్పించుకొని వెళ్ళొచ్చు. సో అదొక బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి. సో ATC ఇమీడియట్ గా ఓకే చేసింది, రన్వేని యాక్టివ్ రన్వే చేసింది, రన్వే 10ని. ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇంతకుముందు రన్వే 28 కోసం ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉందో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయినట్టయితే రన్వే 10కే వచ్చేసేయండి అని చెప్పారు. అండ్ విండ్ 270 డిగ్రీస్ రిపోర్ట్ చేస్తోంది, 8 knots స్పీడ్ లో ఉందని చెప్పారు. విండ్ డైరెక్షన్ ఎందుకు మ్యాటర్ అంటే, ఎయిర్ క్రాఫ్ట్ జనరల్ గా విండ్ లోపలికి వెళ్ళడానికి ఇష్టపడతాయి, దాన్ని హెడ్ విండ్ అంటారు. అంటే మనం గాలి లోపలికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా విమానం మనం లాపుతుంది. అలా కాకుండా టెయిల్ విండ్ తో ల్యాండ్ అయ్యామనుకోండి, విండ్ వెనక నుంచి వస్తుంటది, విండ్ ముందు నుంచి రాకుండా. హెడ్ విండ్ అంటే ముందు నుంచి వస్తుంది, టెయిల్ విండ్ అంటే వెనక నుంచి వస్తుంది. సో గాలి వెనక నుంచి వస్తే మనకి ఆగడానికి ఎక్కువ డిస్టెన్స్ కావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ గాలి మనల్ని పుష్ చేస్తూ ఉంటుంది. సో ఎవ్రీ 10 watts ఆఫ్ టైల్ విండ్ కి ల్యాండింగ్ డిస్టెన్స్ 20 నుంచి 30% పెరిగిపోద్ది. ఇంకా సరే వేరే ఆప్షన్ లేదు, రన్వే 10 బెస్ట్ ఆప్షన్. దానికి లీడింగ్ లైట్స్ లేకపోయినా కూడా రన్వే 28 మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలి, అండ్ అక్కడ ప్రెషర్ పెరిగిపోతుంది క్యాప్టెన్ మీద, అప్పటికే అరగంట లేటు. సరే ఇంకా మళ్ళీ ఇంకో గో అరౌండ్ కనుక చేసామా, కోయంబత్తూరు వెళ్ళిపోవడం బెస్ట్ దానికంటే. సో అప్పుడు దోహా ఫ్లైట్ ఇంకా లేట్ అయిపోద్ది నెక్స్ట్ మార్నింగ్. అండ్ ఆ రన్వే 10 మీద ఏమో టెయిల్ విండ్ ఉంది వరస్ట్ కి. సో కెప్టెన్ కి వేరే ఆప్షన్ లేక సరే రన్వే 10 మీదే దిగిపోతామని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు కూడా ల్యాండింగ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోలేదు, ఇద్దరికిద్దరు బ్రీఫ్ చేసుకోలేదు. ఫ్లాప్స్ ని 30లో పెట్టుకున్నారు, కరెక్ట్ సెట్టింగ్. అప్పుడు ఫ్లాప్స్ 40 యాక్చువల్లీ. ఆటో బ్రేక్ 3లో పెట్టారు, అది మ్యాక్స్ లో ఉండాల్సి ఉంటుంది. ఇవి రెండు మెయిన్ ఎర్రర్స్. సో 2 o'clock UTC టైంకి మధ్యాహ్నం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 1344 మొత్తం అంతటిని కూడా క్లియర్ చేసింది, సిస్టమ్ మొత్తాన్ని కూడా. రన్వే 10 మీద దిగడానికి రెడీగా ఉంది. నిమిషం తర్వాత కిందనున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆల్రెడీ డిపార్ట్ అయిపోయింది. సో ఇంకా వేరే ఆప్షన్ కూడా ఏం లేదు, అక్కడే దిగిపోవచ్చు వాళ్ళు. అయితే ఆ టైంకి గాలి 10 knots స్పీడ్కి చేరుకుంది. సో కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్కి ఏం చెప్పాడంటే, నేను దీన్ని ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసు, నేను సెట్ చేస్తా అని చెప్పి విండ్షీల్డ్ వైపర్ని కొంచెం సెట్ చేశాడు. పని చేయడం మొదలు పెట్టింది, కానీ స్లోగా తిరుగుతుంది. ATC ల్యాండ్ అవ్వమని చెప్పింది, విజిబిలిటీ 2000 మీటర్లు ఉంది, రన్వే తడితడిగా ఉంది. ఇక్కడ సిచ్యువేషన్స్ వరస్ట్గా మారడం మొదలుపెట్టాయి. భూమికి 500 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫీసర్ ఆటో పైలట్ ను ఆఫ్ చేశాడు. వెంటనే ప్లేన్ డైరెక్ట్ గా కిందకి పడిపోవడం మొదలుపెట్టింది, అంటే నోస్ డైవ్ చేయడం మొదలుపెట్టింది. అది కూడా ఒక నిమిషానికి 1500 అడుగుల డిసెంట్ రేట్ ఏదైతే ఉంటుందో అంత స్పీడ్ గా దిగడం మొదలుపెట్టింది. వాళ్ళకు ఉన్నదే 500 అడుగులు. సో ఆ టైంలో వాళ్ళు నిమిషానికి 1500 అడుగులు అంటే 20 సెకండ్లలో వాళ్ళు కింద పడిపోతారు. సో ఐడియల్ డిసెంట్ రేట్ ఆ టైంకి యాక్చువల్గా 750 feet per minute.
సో ఫస్ట్ ఆఫీసర్ కెప్టెన్ కి చెప్పాడు డిసెంట్ ఆఫ్ రేట్ అనగానే చెక్ చేస్తున్నాను అన్నాడు. సో చాలా ఫాస్ట్ గా కిందకి దిగిపోతోంది. సో గ్రౌండ్ ప్రాక్సిమిటీ వార్నింగ్ సిస్టమ్ గ్లైడ్ స్లోప్ అని చెప్పింది. ఫస్ట్ ఆఫీసర్ మళ్ళీ రేట్ ఆఫ్ డిసెంట్ కెప్టెన్ అన్నాడు. యా కరెక్టింగ్ అని చెప్పి కరెక్ట్ చేశాడు. సో ఇంకా ఫైనల్ గా 92 అడుగులు ఎత్తుకు వచ్చేసరికి రన్వే థ్రెషోల్డ్ మీదకి వచ్చి దాన్ని దాటి కూడా ముందుకు వెళ్ళిపోయింది. అండ్ ఇండియన్ థ్రస్ట్ ఏమో అప్పటికి 61% ఉంది. ఆటో థ్రోటిల్ యాక్చువల్గా థ్రస్ట్ ని ల్యాండ్ మీద రిడ్యూస్ చేయాలనుకుంది. క్యాప్టెన్ ఏమో దాన్ని 83%కి రిడ్యూస్ చేశాడు. ఎందుకు? అతను గాలిలోకి తేలాలనుకున్నాడు. తేలి సేఫ్ గా అంటే స్మూత్ గా ల్యాండ్ చేయాలనుకున్నాడు. సో 5 సెకండ్ల పాటు అలా తేలుతూ వచ్చి ఫైనల్ గా ల్యాండ్ అయింది. దాని యొక్క స్టాపింగ్ డిస్టెన్స్ ని అక్కడికే సగం తినేసింది. ఆ ప్లేన్ రన్వే యొక్క స్టార్టింగ్ నుంచి 2500 అడుగుల దూరంలో ఉంది. అండ్ టచ్ డౌన్ జోన్ ఏదైతే ఉందో అంటే ఏ ప్రాంతంలో అయితే ప్లేన్ పక్కాగా ల్యాండ్ అవ్వాల్సి ఉంటుందో దాని దాటి 500 అడుగులు ముందుకు వచ్చేసారు. సో జస్ట్ చెక్ ఇట్ అని చెప్పి ఫస్ట్ ఆఫీసర్ అన్నాడు. మళ్ళీ వెంటనే కెప్టెన్ గో అరౌండ్ అన్నాడు. బేసిక్గా ఎప్పుడైనా సరే పైలట్ గో అరౌండ్ అని అంటే అట్లీస్ట్ ఫస్ట్ ఆఫీసర్ అన్నా సరే ఇమీడియట్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే బేసిక్గా రెండు గో అరౌండ్లు కనుక చేస్తే ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. బట్ కెప్టెన్ ఇగ్నోర్ చేశాడు ఇక్కడ ఆ కాల్ని. అంటే పవర్ గ్రేడియంట్ ముందే చెప్పే కదా, అందువల్ల ఫస్ట్ ఆఫీసర్ కూడా గట్టిగా చెప్పలేదు మళ్ళీ. సో ఆ గో అరౌండ్ కాల్ తర్వాత ప్లేన్ నేలకు టచ్ అయింది. అది 165 నాట్ స్పీడ్ లో వెళ్తోంది. అప్పటికే 8858 ఫీట్ ఉన్న రన్వేలో 4438 ఫీట్ అయిపోయింది. సో ఓన్లీ 4420 ఫీటే మిగిలింది. అది కూడా హెవీ ఎయిర్ క్రాఫ్ట్ వెట్ రన్వే మీద టైల్ విండ్ తో ఆగడానికి చాలా కష్టం. కెప్టెన్ మాక్సిమం మాన్యువల్ బ్రేకింగ్ అప్లై చేశాడు. స్పీడ్ బ్రేక్స్ కూడా ఆటోమేటిక్ గా డిప్లాయ్ అయ్యాయి. ఫస్ట్ ఆఫీసర్ మాన్యువల్ కాల్అవుట్స్ ఇచ్చాడు, అంటే స్పీడ్ బ్రేకప్, ఆటో బ్రేక్ డిసామ్ అని చెప్పి. బట్ కెప్టెన్ రెస్పాండ్ కాలేదు. 3 సెకండ్ల తర్వాత కెప్టెన్ రివర్స్ థ్రస్టర్స్ ఆన్ చేశాడు. కానీ విత్ ఇన్ 2 సెకండ్స్ లోనే మళ్ళీ ఆపేశాడు. అంటే అవి పనిచేయడానికి ముందే ఆపేశాడు. అట్ ద సేమ్ టైం తన కాళ్ళని ఆ బ్రేక్ పెడల్స్ మీద తీసేశాడు. సో 2 రకాలుగా ఆలోచిస్తున్నాడు, గో అరౌండ్ చేయాలా బ్రేక్ వేయాలా అన్నట్టుగా. అప్పటికే లేట్ అయిపోయింది. కెప్టెన్ షిట్ అన్నాడు. వెంటనే రివర్సెస్ ఆన్ చేశాడు. బట్ అవి మాక్సిమం చేరుకునే టైంకి ఆ ప్లేన్ రన్వే యొక్క ఎండింగ్ వచ్చేసింది. రన్వే అండ్ సేఫ్టీ ఏరియాకి వచ్చేసింది. ఇద్దరు పైలట్స్ షిట్ అనుకున్నారు ఆ తర్వాత. అండ్ ప్లేన్ రన్వేని 85 నాట్ స్పీడ్ తో ఎగ్జిట్ అయిపోయి ఆ కింద ఉన్న లోయ లాంటి దాంట్లో పడిపోయింది. అంటే ముందు బేసిక్ గా ఐఎల్ఎస్ యాంటెన్నాస్ ఫెన్స్ ఇవన్నీ ఉంటాయి, అన్ని దాటుకొని వెళ్ళి కింద పడిపోయింది. 3 ముక్కలుగా విడిపోయింది. 21 మంది చనిపోయారు. పైలట్స్ 2 చనిపోయారు. 150 మంది ఇంజూర్ అయ్యారు. కొంతమంది చాలా సీరియస్ గా కూడా ఇంజూర్ అయ్యారు. ఫైనల్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ప్రైమరీ బ్లేమ్ కెప్టెన్ దే. అంటే అతను బేసిక్ గా అన్స్టెబిలైజ్డ్ అప్రోచ్ తీసుకున్నాడు, గో అరౌండ్ ని ఎగ్జిక్యూట్ చేయలేదు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదు. సో ఆయనకి ఏదైతే అంతకుముందు మెమరీ ఉందో దాన్ని యూజ్ చేసి ల్యాండింగ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేశాడు తప్ప కరెక్ట్ గా చెక్ చేయలేదు. ఇన్కరెక్ట్ ఫ్లాప్ అండ్ ఆటో బ్రేక్ సెట్టింగ్స్ ని యూజ్ చేశాడు. థ్రస్ట్ రివర్సర్స్ ని మిస్ మేనేజ్మెంట్ చేశాడు. అండ్ బ్రేక్స్ ని కూడా యూజ్ చేయలేదు కరెక్ట్ గా అని చెప్పి తేల్చారు. అండ్ అలాగే సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నట్టుగా చెప్పారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ట్రైనింగ్ సరిపోలేదు, సిమ్యులేటర్స్ వరస్ట్గా ఉన్నాయి. సో నెగిటివ్ ట్రైనింగ్ అవుతోంది. అలాగే ఎయిర్లైన్స్ యొక్క రోస్టరింగ్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో అవి పైలట్స్ మీద అన్నెసెసరీ ప్రెషర్ ని పెట్టాయి. కోజికోడ ఎయిర్పోర్ట్ యొక్క నాన్ స్టాండర్డ్ డిజైన్, అంటే షార్ట్ రన్వే, ఇన్అడెక్వేట్ ఆర్ఈఎస్ఏ, మిస్సింగ్ లెడిన్ లైట్స్, స్టీప్ క్లిఫ్, ఇవన్నీ కూడా సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ గా చేసాయని చెప్పారు. సో ఓవరాల్ గా 37 రికమెండేషన్స్ అయితే చేశారు. అంటే రన్వే లైటింగ్ అప్గ్రేడ్ చేయాలి, ఆర్ఈఎస్ఏ ఎక్స్పాండ్ చేయాలి, పైలట్ ట్రైనింగ్ ఇంప్రూవ్ చేయాలి, సిమ్యులేటర్స్ బెటర్ చేయాలని చెప్పారనమాట. సో ఫైనల్ గా అక్టోబర్ 2023లో కోజికోడే బాగా అప్గ్రేడ్ అయింది. అండ్ 3 ఏళ్ల తర్వాత అనమాట అది కూడా. బట్ ఆ గ్యాప్ లో 21 మంది అయితే చనిపోయారు కదా ఆ ముందు జరిగిన క్రాష్ కారణంగా. సో దీన్ని ఆపాలనుకుంటే ఆపొచ్చు. ఆ కెప్టెన్ ఫుల్ ఆన్ ప్రెషర్ లో ఉండడం వల్ల, కో పైలట్ మాట్లాడలేకపోవడం వల్ల, ఎయిర్లైన్ ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల, ఎయిర్పోర్ట్ లో చాలా డేంజరస్ డిజైన్ ఫ్లాస్ ఉండడం వల్ల జరిగిన ప్రమాదం ఇది. సో మనం ఏంటంటే ప్లేన్స్ ఎక్కినప్పుడు పైలట్స్ ని ట్రస్ట్ చేస్తాం, వాళ్ళు ఎయిర్లైన్స్ ని ట్రస్ట్ చేస్తారు. సో ఓవరాల్ గా మొత్తం ఆ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటే వాటిని నమ్ముతాం అందరం కూడా. బట్ అవి కరెక్ట్ గా లేనప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో కాన్స్టెంట్ గా విజిలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఎప్పటికప్పుడు వాటిని మానిటర్ చేస్తూ తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోవాలి. జూనియర్ పైలట్ కూడా సీనియర్ పైలట్ తో ఎటువంటి భయం లేకుండా మాట్లాడే కల్చర్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో ఫర్దర్ గా. ఇప్పటికైతే మనం కొన్ని క్రాష్ల గురించి మాట్లాడుకున్నాం. ఇంకెన్నో ఉన్నాయి ఫెంటాస్టిక్ అండ్ ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, అన్నెసెసరీ క్రాషెస్. చాలా దారుణంగా కూడా అనిపిస్తూ ఉంటాయి, మీకు నాకు తెలుసు అవి. సో లెట్స్ సీ, చూద్దాం. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ టేక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.